తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా సంబంధిత అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్ అన్నారు. స్థానిక సిఆర్రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా పారదర్శకంగా సజావుగా జరిగేందుకు కౌంటింగ్ సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, ప్రాథమిక దశ ఓట్ల లెక్కింపు, డీటెయిల్డ్ కౌంటింగ్, రిజెక్టెడ్, డౌట్ఫుల్ ఓట్లు, కౌంటింగ్ ఏజెంట్లు తదితర అంశాలపై కౌంటింగ్ సూపర్వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, కౌంటింగ్ ఏజెంట్ల విధులు, ప్రాథమిక దశ ఓట్ల లెక్కింపు, డీటెయిల్డ్ కౌంటింగ్, రిజెక్టెడ్, డౌట్ఫుల్ ఓట్లు, కౌంటింగ్ ఏజెంట్ల విధులు, బ్యాలెట్ బాక్సులు తెరవడం, బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టడం తదితర అంశాలపై కౌంటింగ్ అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, మాస్టర్ ట్రైనీ శ్రీనివాస్ ఫణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ప్రాక్టికల్గా కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓవి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. recommended by your respective DROs మాకు తెలియదు, మా జిల్లా వరకు మాకు తెలుసు. సో అందువల్ల ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంత ఏమి కాంప్లికేషన్స్ లేవు, సింపుల్ గానే ఉంటుంది. ద వన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద ఫార్మ్స్ టు బి బిల్డ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్ చేసినప్పుడు ఏం చేయాలి, లెక్క పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్గా లెక్క పెట్టడం, టేబుల్ షీట్స్ కరెక్ట్గా రాయడం, మీ రోల్ ఏంటి మాత్రం మీకు క్లారిటీ ఉంటే మీకు దాన్ని మనకు ఈజీగానే అయిపోతుంది. సో దిస్ కౌంటింగ్, ద టీమ్ విచ్ ఇస్ సిట్టింగ్ హియర్, మా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ యూ. మిగతా అందరికీ వెరీ మినిమల్ రోల్స్, డ్రమ్ తీసుకురా, అది తీసుకురా, మొదలు మీరే మాకు 4 నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ లెక్క పెట్టి బ్యాలెట్ అకౌంట్ తోటి మ్యాచ్ చేయాలి. దట్ విల్ బి యువర్ స్టెప్ 1. అలాగే 17 టైమ్స్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు. తర్వాత సెకండ్ స్టెప్ విల్ బి వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ డిసైడ్ చేయడం. సో యూజువల్గా ఆల్ ఓవర్ డూ ద ఆల్గో టేబుల్, మీ టేబుల్లో మీరే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ డిసైడ్ చేయాలి. కాబట్టి ఎన్ని రకాల వ్యాలిడ్ ఓట్స్, ఎన్ని రకాల ఇన్వాలిడ్ ఓట్స్ రావచ్చు అన్నది మీరు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది. మేము అక్కడ కూర్చుంటాము గైడ్ చేయడానికి, కానీ అల్టిమేట్లీ అది చాలా ఎలాబరేట్గా ఒక 22 టైప్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ మీకు చూపించబోతున్నారు. ఇవన్నీ మీరు నోట్ చేసుకొని తెలుసుకోండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. బికాజ్ ఇక్కడికి ఎక్కువ ప్రొటెస్ట్ వస్తుంది, ఇక్కడికి ఎక్కువ కౌంటింగ్ సూపర్వైజర్ సరిగా చేయలేదనే మాట వస్తుంది. సో ఇష్యూస్ ఏమైనా, వైలెన్స్ ఏమైనా వస్తుందంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ కింద రావచ్చు. సో వీ హ్యావ్ ఆల్ ద 3 షిఫ్ట్ పీపుల్ ఆర్ దేర్ అనుకుంటున్నాను. మీ టైం తోటి సగా వచ్చింది. At the end of the session, if you really have any issues not to turn up ki ఏమైనా రీజన్స్ ఉంటే, with the justifications ఉంటే, we will give that window also open. లేదా ఏమైనా కొంచెం టైం మారిస్తే బెటర్గా ఉంటుంది, ఏమైనా ఓన్లీ పర్సనల్ ఇష్యూస్ అండ్ వెరీ సీరియస్ ఇష్యూస్ ఉంటే మాత్రమే we will entertain. Otherwise you all know మనకు 6 district 3 lakhs votes కాబట్టి ఓన్లీ ఏదో డిస్ట్రిక్ట్ మ్యాప్ సరిపోవు కాబట్టి మీ అందరినీ మేము డ్రాఫ్ట్ చేసి ఉన్నాము. అండ్ షార్ట్ నోటీస్లో నేను మధ్యాహ్నం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. షార్ట్ నోటీస్లో దూరం నుంచి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. Please have your 100% attention in this program. With this, I request the expert person to start the training program. కొంచెం క్రిస్ప్గా షార్ట్గా వాళ్ళకి ఏం కావాలో అందరికీ చెప్పండి. The people sitting here are only counting supervisors. అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ కోటా ఓట్లు ఫస్ట్ రౌండ్లో లెక్కిస్తూ ఉండగా షిఫ్ట్ డ్యూటీల్లో ఫస్ట్ డ్యూటీ వాళ్ళ ఓట్లోనే కోటా ఓట్లు ఎలా అయిపోతే సెకండ్, థర్డ్ షిఫ్ట్ వాళ్ళు డ్యూటీ అక్కడితో నిర్ధారించుకోండి. ఎన్నిక లేదు, 2వ రౌండ్ వాళ్ళు వచ్చారు, 2వ షిఫ్ట్ వాళ్ళు కొనసాగింది, లేదు 3వ షిఫ్ట్ వాళ్ళు వచ్చారు, కొనసాగుతూనే ఉంటుంది. దాంట్లో ముగ్గురు సిద్ధంగా ఉండవలసిందే.